విశాఖ పోర్టుకు డ్రగ్స్ ఇంపోర్ట్ తీవ్ర కలకలం రేపుతోంది. సిబిఐకి పట్టుబడ్డ 25,000 కిలోల డ్రగ్స్ విలువ 50,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇంటర్పోల్ సమాచారంతో నిఘా పెట్టిన సిబిఐ బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరిన షిప్పింగ్ కంటైనర్లో డ్రగ్స్ ను సీజ్ చేసింది. ఏపీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్లో ఏకంగా 25,000 కిలోల మత్తు పదార్థాలను గుర్తించారు సిబిఐ కస్టమ్స్ అధికారులు. వైజాగ్లో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ లోడ్ బుక్ అయింది. ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ లోడ్ వస్తుందని ఈ నెల 18న ఇంటర్పోల్ ఢిల్లీలోని సిబిఐకి అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు హెచ్చరించింది. దీంతో వెంటనే ఆపరేషన్ గరుడను చేపట్టింది సిబిఐ. విశాఖలోని సిబిఐ కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేశారు ఢిల్లీలోని సిబిఐ ఉన్నతాధికారులు. జనవరి 14న బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్లో బయలుదేరిన సరుకు రవాణా నౌక జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న విశాఖ చేరింది. షిప్ తీరానికి చేరగానే కంటైనర్ను చెక్ చేశారు దర్యాప్తు బృందం అధికారులు. ఇందులో 25 కిలోల చొప్పున డ్రై ఈస్ట్తో మిక్స్ చేసిన డ్రగ్స్ 1000 బ్యాగుల్లో నింపి ఉన్నాయి. ఈ నెల 19నే నార్కోటిక్స్ మెటీరియల్ నిపుణుల బృందంతో వచ్చిన సిబిఐ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించింది. సీజ్ చేసిన కొకైన్ విలువ 50,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఆపరేషన్ గరుడలో భాగంగా డ్రగ్స్ ను సీజ్ చేసిన సిబిఐ A1గా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ను చేరుస్తూ కేసు నమోదు చేసింది. అయితే తాము ఈ ఏడాది కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించామని, రొయ్యల మేత తయారీకి ముడి డ్రై ఈస్ట్ ను బ్రెజిల్ నుంచి తెప్పించామంటున్నారు ఆక్వా కంపెనీ ప్రతినిధులు. 19న సరుకును ల్యాబ్ టెస్ట్ కు తీసుకువెళ్లారని, ఇవాళ మరోసారి చెకింగ్ జరుగుతుందని అన్నారు. ఫీడ్ ష్రింప్ ఫీడ్ లో ఈస్ట్ కొంత పర్సెంటేజ్ మిక్స్ చేస్తారండి. ఆ పర్పస్ కి ఈస్ట్ ఆర్డర్ చేశారు. ష్రింప్ ప్రాన్ ఫీడ్ ఉంటుంది కానీ ప్రాన్ ఫీడ్ లో యాడ్ చేస్తారు. ఇదే అంటే ఆయన రెగ్యులర్ సప్లయరే. మీ బ్యాగ్స్ ఓకే సరే ఏదో చెక్ చేస్తారంటే చెక్ చేయను. నేను కౌంట్ చేశారు, చెక్ చేశారు, ర్యాండమ్ శాంపిల్ తీశారు, చెక్ చేశారు, టెస్టులు చేశారు. ఆ టెస్టుల గురించి మనకైతే ఐడియా లేదు కదా. దాని మీద పేర్లు అన్ని లేబుల్స్ అవే ఉన్నాయండి. ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అది వాళ్ళు టెస్టులు చేసి ఈ కలర్ వచ్చింది కాబట్టి డ్రగ్ అని వాళ్ళు జస్టిఫై చేస్తున్నారు. తాము ఆర్డర్ చేస్తే డ్రై ఈస్ట్ వచ్చిందని తాము భావించామని, అసలు అందులో ఏముందో తమకు తెలియదంటున్నారు ఆక్వా కంపెనీ ప్రతినిధులు. డ్రగ్స్ అంటుండటంతో ఇది ప్రభుత్వాలకు సంబంధించిన అంశమని, తాము మాత్రం సిబిఐ విచారణకు సహకరిస్తామంటున్నారు సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులు. ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ 10 days లోనే అది రిజల్ట్ వస్తుంది. దాన్ని బట్టి కానీ మనం అసలు దాంట్లో ఏముంది ఏంటనేది ఎవరికి తెలియదు. మనకి సప్లై చేసిన వాళ్ళు అందరూ వాళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు. వాళ్ళు మన అథారిటీస్ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ప్రపంచంలో ఇలాంటిది జరగలేదని చెప్తున్నారు వాళ్ళు. ఇన్ఫర్మేషన్ అంతా మనం అందరికీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ షేర్ చేసాం. మనం అయితే వెయిట్ చేస్తున్నాం. అసలు దాంట్లో ఏముందో మనకి తెలియదు. మనం అయితే అలాంటిది ఏది మా కంపెనీ ఎప్పుడు మేము కానీ ఎప్పుడు చేయలేదు. ఏదేమైనా డ్రై ఈస్ట్ ఆర్డర్ చేస్తే డ్రై ఈస్ట్ మిక్స్ తో డ్రగ్స్ ఎలా వచ్చాయన్నది విచారణలో తేలాలి. దీని వెనుకున్నది అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా అయితే అసలు నిందితుల్ని పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో సిబిఐ సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉంటుంది.